తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు భారతదేశాన్ని ఆకర్షిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ రైజింగ్ తెలంగాణ 2047 ఆవిష్కరణ నవనగర భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. మరి హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షిత పెట్టుబడుల నగరంలో మరో భారీ సమ్మిట్కు సిద్ధమైంది. 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 100కు పైగా కంపెనీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. దావోస్ స్థాయిలో హైదరాబాద్ను పెట్టుబడిదారులు గమ్యస్థానంలో నిలబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపిందని చెప్పి మరి రామచంద్ర రెడ్డి చెప్పారు. ఇది మనం ఇందాక దీని గురించి మాట్లాడుకుంటాం. ఇక ట్రబుల్ షూటర్ దిద్దుళ్ళ శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్తో మారుమోగుతున్న పేరు కరీంనగర్ గర్వ పతాక అని కూడా చెప్పారు. ఐటీ మినిస్టర్గా తనదైన ముద్ర వేస్తూ దిద్దుళ్ళ శ్రీధర్ బాబు మరి ముందుకు సాగుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు కూడా ఈ ఘనత మరి ఈయనకు కూడా ఆ పేరు ప్రఖ్యాతులు సొంతమవుతాయి. ఏ రకంగా అయితే మరి తెలంగాణ రాష్ట్రానికి మరి తెలంగాణ ముఖ్యమంత్రికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, మరి ఒక ఐటీ మినిస్టర్గా మరి ఈ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేస్తూ తెలంగాణలోకి పెట్టుబడులను ఆకర్షిస్తుంటలో మరి తన వంతు పాత్ర పోషించి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరి ఈ రోజున మంచి ఘనతను సాధించారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఆయన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి 100% అవకాశం ఉంది. ఇక